అందరికీ నమస్కారం. ఈ మధ్య సిల్వర్ మార్కెట్లో ఒక పెద్ద డ్రామా జరిగింది. ఏమైంది? ఉన్నట్టుండి ధరలు పడిపోయాయి. అయితే ఈ ఒక్క సంఘటన నుంచి మనం మార్కెట్ సైకాలజీ గురించి చాలా నేర్చుకోవచ్చు. అదెలాగో ఈ విశ్లేషణలో చూసేద్దాం. సరే, ముందుగా అసలు ఏం జరిగిందో డీటెయిల్గా చూద్దాం. ఈ ఫ్లాష్ క్రాష్ అబ్బో మార్కెట్లో మామూలు గందరగోళం కాదు. చాలామంది ఇన్వెస్టర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతా కన్ఫ్యూజన్ అన్నమాట. ఒక్క రాత్రిలో వెండి ధర ఏకంగా 12% పడిపోయింది. అంటే కొన్ని గంటల్లోనే బిలియన్ల డాలర్ల సంపద ఆవిరైపోయిందన్నమాట. ఇంత ఫాస్ట్గా ధర పడిపోవడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక క్రాష్ అవ్వగానే సోషల్ మీడియాలో చూడాలి, ఒక్కటే డిస్కషన్స్. పెద్ద బ్యాంకులమ్మేస్తున్నాయా అని ఒకరు, చూశారా కరెక్షన్ వస్తుందనే నేను ముందే చెప్పాను అని ఇంకొకరు, ఆపరేటర్లు వాళ్ల పొజిషన్స్ క్లోజ్ చేస్తున్నారు అని మరికొందరు. ఇలా రకరకాల మాటలు. కాని అసలు నిజమేంటో ఎవ్వరికీ తెలీదు. అయితే ఈ మాటలన్నీ పక్కన పెడితే ఈ క్రాష్ వెనుక ఉన్న అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? మార్కెట్ను నిజంగా కదిలించింది ఏది? రండి ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం. సో ఏం జరిగింది అనే దాని నుంచి అసలు ఎందుకు జరిగింది అనే దానిపైకి మన ఫోకస్ షిఫ్ట్ చేద్దాం. మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్టర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఆ సైకాలజీ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీ కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఫస్ట్ డిప్ అంటారు. అంటే ఒక స్టాక్ లేదా ఎసెట్ ధర బాగా పెరుగుతున్నప్పుడు సడన్గా వచ్చే మొదటి పెద్ద కరెక్షన్ అన్నమాట. మార్కెట్ బిహేవియర్ను అర్థం చేసుకోవటానికి ఇది ఒక మంచి స్టార్టింగ్ పాయింట్. ఈ ఫస్ట్ డిప్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. అది 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్టు ధర ఉన్నట్టుండి క్రాష్ అవుతుంది. అది చూడగానే అయ్యో ర్యాలీ మిస్ అయ్యామే అని భయపడేవాళ్ళు, అంటే ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉన్న వాళ్ళు వెంటనే కొనడానికొస్తారు. వాళ్ళు కొనడం వల్లే ధర మళ్ళీ అంతే వేగంగా పైకి లేస్తుంది. సరే, ఈ సైకలాజికల్ గందరగోళాన్ని, ఈ ఎమోషన్స్ని పక్కనబెట్టి ఒక పద్ధతి ప్రకారం మార్కెట్ను ఎలా చదవాలో చూద్దాం. దీనికోసం ఒక టెక్నికల్ ఫ్రేమ్వర్క్ ఉంది. అది మనకు మంచి క్లారిటీ ఇస్తుంది. సాధారణంగా ఈ పతనాలు ఎలా ప్రోగ్రెస్ అవుతాయో చూడండి. ఫస్ట్ డిప్ వచ్చినప్పుడు అది చాలాసార్లు 10-డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవుతుంది. అక్కడితో ఆగకుండా సెకండ్ డిప్ వస్తే అది 20 లేదా 50-డే మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేస్తుంది. ఇక మూడోసారి, నాలుగోసారి పడి 50-డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిందంటే మాత్రం అది చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఇంతకీ ఈ 50-డే మూవింగ్ యావరేజ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక అసెట్ గత 50 రోజుల క్లోజింగ్ ప్రైజ్ల సగటు. ఇది మార్కెట్ ప్రైజ్ ఫ్లక్చుయేషన్స్ను స్మూత్ చేసి మీడియం టర్మ్ ట్రెండ్ ఎలా ఉందో మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇదే మన లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ ఒక్క లైన్ మార్కెట్ ఎటువైపు వెళ్తుందో చెప్పేస్తుంది. చాలా పవర్ఫుల్ ఇండికేటర్ అన్నమాట. మరి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ధర ఈ లైన్ దగ్గరికి వచ్చి అక్కడ్నుంచి బౌన్స్ అయితే అది ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ కావచ్చు. కానీ ఒకవేళ ఆ లైన్ను బ్రేక్ చేసి కిందకి పడిపోతే మాత్రం అది ఒక పెద్ద వార్నింగ్ సైన్, ట్రెండ్ వీక్ అవుతుందని అర్థం. ఓకే, ఇప్పటిదాకా మనం సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ఫ్రేమ్వర్క్ సిల్వర్కి మాత్రమేనా? అస్సలు కాదు. దీన్ని మనం గోల్డ్, కాపర్, చివరికి క్రిప్టోకి కూడా ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. సో అసలు ఈ ప్యాటర్న్ ఒక్క సిల్వర్కే పరిమితమా? గోల్డ్ వర్సెస్ సిల్వర్ చూస్తే ప్రస్తుతం గోల్డ్లో కాస్త సేఫ్టీ మార్జిన్ ఎక్కువుంది. అదే సిల్వర్ అయితే హై మొమెంటం ప్లే. అంటే వేగంగా పెరగొచ్చు, వేగంగా పడొచ్చు. అందుకే ధరలు పడినప్పుడు సిల్వర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది, కాని ప్రస్తుతానికి గోల్డ్ స్టేబుల్గా ఉంది. ఇక కాపర్ కూడా సిల్వర్ లాంటి హై మొమెంటం ప్లే. క్రిప్టో సంగతి మనకు తెలిసిందే, చాలా వాలటైల్. వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్లు ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ 50-డే లైన్ ఆఫ్ కంట్రోల్ రూల్ క్రిప్టో మార్కెట్లో కూడా పనిచేస్తుంది. అవును, బుల్స్ ఇంకా బేర్స్ మధ్య జరిగే ఫైట్లో ఇదే కీలకమైన యుద్ధభూమి. ఈ లైన్ పైన ఉంటే బుల్స్ కంట్రోల్, కింద ఉంటే బేర్స్ కంట్రోల్. సరే, ఇప్పుడు ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఇదంతా బానే ఉంది. కాని మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? మనం నేర్చుకున్న విషయాలను ఉపయోగించి మనకంటూ ఒక ప్లాన్ను ఎలా రూపొందించుకోవాలో చూద్దాం. పోర్ట్ఫోలియోలో మెటల్స్కి ఎంత స్పేస్ ఇవ్వాలి? రికమెండెడ్ అయితే 15%. మార్కెట్ మొమెంటంలో ఉన్నప్పుడు మ్యాక్సిమం 20% వరకు వెళ్ళొచ్చు. కానీ అంతకు మించి, ముఖ్యంగా పెద్ద ర్యాలీ తర్వాత ఓవర్గా ఇన్వెస్ట్ చేస్తే అది రిస్క్ తీసుకోవడమే అవుతుంది.
ఇన్వెస్టర్లను బట్టి అప్రోచ్ కూడా మారుతుంది. డిఫెన్సివ్ ఇన్వెస్టర్లు అంటే రిస్క్ తక్కువగా తీసుకునేవాళ్లు ముందుగా గోల్డ్కి ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాత సిల్వర్, మెటల్ ఈటీఎఫ్ల గురించి ఆలోచిస్తారు. అదే అగ్రెసివ్ ఇన్వెస్టర్లైతే ముందు సిల్వర్, తర్వాత కాపర్ లేదా మెటల్ ఈటీఎఫ్, చివరగా గోల్డ్ వైపు చూస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఒక అసెట్ క్లాస్పై ఫోకస్ పెట్టాల్సిన టైం ఎప్పుడంటే అది ఆల్రెడీ పెరిగిపోయినప్పుడు కాదు, అది కష్టాల్లో ఉన్నప్పుడు. అందరూ దాన్ని పట్టించుకోవడం మానేసినప్పుడే మనకు మంచి అవకాశం దొరుకుతుంది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇలాంటి వాలటైల్ మార్కెట్లో మనకు కావాల్సింది ఒక హాట్ టిప్పా లేక ఒక క్లియర్ స్ట్రాటజీనా? మార్కెట్లో ఎంత నాయిస్ ఉన్నా సరైన వ్యూహం ఉంటేనే మనం నిలబడగలం. సో ఆలోచించండి, మీ స్ట్రాటజీ ఏంటి?